ఏమని చెప్తారు మీరు? ఎందుకు 4వ తారీఖున మీరు టీజీఎస్పీని మీరు ముట్టడించబోతా ఉన్నారు? ఏమన్నా మా బతుకులు నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కావట్లేదు. అసలు ఎంత దారుణంగా ఉందంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పేసి అసలు గుంపు కనిపిస్తుంది కానీ గుంపు మేస్త్రి అసలు రానే రావట్లేడు. ఈ గుంపు మేస్త్రికి ఎందుకు చలనం లేదో అర్థం కావట్లేదు. ఒకటే ఇక తాడో పేడో ఎల్లుండి తెలుసుకోదలుచుకున్నాం. దీనికి ఇక్కడ ఉన్నటువంటి విప్లవ పార్టీలు అని చెప్పుకునేటోళ్ళు కమ్యూనిస్ట్ పార్టీల కూడా ఎందుకు కళ్ళు కనిపించట్లేదు అర్థం కావట్లేదు. ఆ నీటి మైకంలో చేరి కాంగ్రెస్ వాళ్ళ సంఖ్యలో చేరి మరి ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. రేపు వాళ్ళు నీటి వాళ్ళు మాకు పోటీగా పెట్టిర్రు అనుకో, వాళ్ళు నీటి వాళ్ళకు ఏడ చేస్తారో కాంగ్రెస్ వాళ్ళు బల్మూరు వెంకట ఏడ చేస్తాడో ఆన్నే పోయి మేము కూడా చేస్తాం. ఖబర్దారు చెప్తున్నాం. నీటికి ఆయన ఏడ ప్రోగ్రాం పెడతాడో ఆన్నే మేము ప్రోగ్రాం పెడతాం. ఆయన మేము చలో సెక్రటరేట్ అంటే ఆయన రాజ్భవన్ అన్నాడు అనుకో రాజ్భవన్ కాడికే పోతాం. ఆయన ట్యాంక్ బండ్ అన్నాడు అనుకో మేము ట్యాంక్ బండ్ మీదకే పోతాం. ఆయన ఏడ ప్లేస్ ఇస్తే ఆన్నే. మేమైతే ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా 4వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం కాబోతుంది. అంతే. దీనికి మీకు ఇక్కడ మాకు కమ్యూనిస్టులు కాషాయం 2 తేడా లేదు. బీజేపీ వాళ్ళను బీజేపీఎం వాళ్ళను ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర పోతాం, పీవై వాళ్ళ కాడికి పోతాం, అందరి దగ్గరికి పోతాం, పీడిఎస్సీ పోతాం, న్యూ డెమోక్రసీ వాళ్ళ కాడికి కూడా పోతాం, అన్ని దగ్గర పోతాం. మమ్మల్ని ముంచిర్రు అనుకున్నాం కదా బీఆర్ఎస్, మమ్మల్ని ముంచిన వాళ్ళని కూడా మా దగ్గర తెచ్చుకున్నాం. ఎందుకంటే వాడు ముంచిండ నిన్ను తెస్తే నువ్వు ఇక బండరాయి కట్టి నువ్వు బయలుెత్తేసినావు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళని కూడా తెచ్చుకుంటాం. ఈడు ఒక్కొక్కడు అంటాడు ఆడు బీఆర్ఎస్ వాడు చేపిస్తున్నాడు, ఈడు బీజేపీ వాడు చేపిస్తున్నాడు, ఆడున్నాడు ఈడున్నాడు అంటున్నావు. మరి గత సంవత్సరం 1 సంవత్సరానికి మళ్ళీ చూస్తే బల్మూరు మరి కాంగ్రెస్ అని చేపించినావా? అంటందుకు ఒక్కనికన్నా సిగ్గు లజ్జ మానం ఉందా? 150 మందితో నువ్వే కేసు వేయించి గత సంవత్సరంలో గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయించినావు కదా. ఒకడు అంటాడు ఆడవాడు సిగ్గు లజ్జ లేనోడు. ఇట్టనే మాట్లాడతాం. ఒకటి మా ప్రాణాలకు అయిపోయినాయి. ఎందుకంటే మేము ఉద్యోగాల గురించి వచ్చినాం, ఇన్ని రోజులు కష్టపడ్డాం కానీ ఇంకా నువ్వు నమ్మించి గొంతుకొస్తే మా పక్కడు దీక్ష చేస్తే వాడిని కూడా ఏదో మాయమాటలు చెప్పించి వాడిని కూడా దీక్ష విరమించినావు. ఇంకేం కావాలి చెప్పు? మేము అనుకున్నది కానప్పుడు మేము కూడా తెగిస్తాం. అంతే. ఎవరిని జోకేది లేదు, వీడిని వాళ్ళను కడిగేది లేదు, నీళ్ళు పోసేది లేదు, ముద్దాడేది లేదు, ఆయన దారికాడికి పోయి అమ్మ అప్ప అనేది లేదు. మాకు వాస్తవాలు తెలుసు. ఇల్లు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే చేస్తున్నాడు. ఆ మూర్ఖుడి వల్లనే నిన్న ఒక పెద్ద మనిషిని కలిసిన ఒక యువ లీడర్ను, ఆయన ఎంత సానుకూలంగా ఉన్నాడంటే చాలా సానుకూలంగా ఉండి ఆయన మాట్లాడుతుంటే ఒక డెలిగేషన్కి వెళ్ళేసి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని పోయిన యువ నాయకులు కూడా ఆడ మొగాన్ని తేడా లేకుండా వాళ్ళన్ని వాస్తవాలు తెలుసుకొని పేరు కూడా చెప్తాం. మానవతరాయిని కడిగి పాడేసినాం. మానవతరాయ గత సంవత్సరం మా కాడి నుంచే డీటెయిల్స్ తీసుకొని 1:100 మానవతరాయ అయినా మన గాంధీ కాడికి వస్తే అడిగినాం. మానవతరాయ అయినా బాలలక్ష్మి అక్క అయినా ఇలా అడిగితే వాళ్ళు నిన్న అందరూ ఒక యువ నాయకుడు శివసేనారెడ్డిని తీసుకొని వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకొక యువ నాయకుడు మా వల్ల 10 వచ్చిన ఆయన వచ్చి అందరినీ విద్యార్థులను అల్లున్న వాళ్ళని అందరినీ బయటికి పడేసి ఇక తేల్చుకోవాలి కాబట్టి పేర్లే చెప్తాం. ఇక నాన్సుడు ఏం లేదు. ఆ బల్మూరు వెంకట అనే నాయకుడు ఏం చేసిండంటే శివసేనారెడ్డి దగ్గర ఉన్న నిరుద్యోగుల్ని బయటికి పంపించేసి డోర్ వేసుకొని ఇగో గ్రూప్ 1కు 1:100 వస్తాయి, లీగల్ ఇష్యూస్ వస్తాయి, ఈ గ్రూప్ 2 గ్రూప్ 3కి వస్తాయి, ఇవి వస్తాయి, మనం జాబ్ క్యాలెండర్ ఏమంటున్నాం అని చెప్పేసి నిరుద్యోగుల్ని బయటికి పంపించేసి ఆయన ప్రెస్ మీట్ అడ్రస్ చేసి ప్రతిపక్షాలను తిడతాడు. మీకు సిగ్గు లజ్జ ఉందని అడుగుతున్నాం. ప్రతిపక్షాలను తిట్టేది కాదురా, ఇక్కడ విద్యార్థులు వస్తుంటే సిగ్గు లజ్జ ఎడిపోయింది మీకు. మీరు ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాలను తిట్టి ప్రతిపక్ష నాయకులను జాయిన్ చేసుకునేంత సోయింది కానీ నిరుద్యోగులు అడిగే డిమాండ్ గొంతమ్మ కోరికలా అవి చెప్పుకోరి. మీరు కనుక ఇదే మాట పోయినసారి ఎన్నికలలో చెప్పి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాం, మీ జాబ్ క్యాలెండర్ అని ఉంటే మీ కాడికి వచ్చేది కాదు. ఇయర్ క్యాలెండరే 6 పేజీలు అయిపోయింది ఇయర్ క్యాలెండర్లో. ఇప్పుడు నువ్వు జాబ్ క్యాలెండర్ తెచ్చిస్తావా? అంతందుకు సిగ్గు లజ్జ మానం లేదురా మీకు. అంత లఫోట్ పాడుకోలు దొరికిర్రు, లఫోట్ రాజకీయం తెంగుతున్నారు. అంత లఫోట్ కాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కటి ఇక్కడ సస్తందుకు తయారయ్యారు. ఎందుకు ఇంత మాట్లాడుతున్నాం? ఇప్పుడు మా మీద బాధ్యత ఉంది, ఒక నైతిక బాధ్యత ఉన్నది. మరి మాతోటే కదా కరపత్రాలు తీసుకొని పంపించి బస్సు యాత్ర చేపించింది. ఇలా మాకు ఎవరిని కాడిపోవాలన్న ఒక్కొక్కడు అంటాడు ఆడు రావట్లేడు, వాడు జాబ్ తీసుకున్నాడా, వీనికి ఈ ఉద్యోగం ఇచ్చిండా, వీనికి గ్రూప్ 2 ఇచ్చిండా, వాడిని తొత్తుగా మారిర్రు, వానికి డబ్బులు ఇచ్చిర్రు. నీ సొమ్ము తినలేదు, నీది ఏది తినలేదు, ఇంతవరకు వన్ ఛాయ్ కూడా తాగలేదు కాంగ్రెస్ ఉంది. వాళ్ళు మా మీద ఇన్ని అబండాలు మీకేమన్నా ఉందా? ఆ రోజు అందరూ స్టడీ హాల్లోకి వచ్చి తిరిగిరు కదా. వీళ్ళందరూ శ్రీధర్బాబు ఎక్కడ చచ్చిండు, ఇదే మల్లురావు ఎక్కడ చచ్చిండు, చరణ్ కౌశిక్ ఎక్కడ చచ్చిండు, కోదండరావు ఎక్కడ చచ్చిండు, ఆగ్నూరు మురళి ఆడ చచ్చిండు. వీళ్ళందరూ ఎందుకు రావట్లేరు? ఏదో ఒకటి వచ్చి తేల్చాల్సిన అవసరం ఉన్నది కదా.
సెక్రటరియట్ చుట్టూ నీకు తెలిసిన వాళ్ళని తీసుకొని పోతాడు. ఒక నిరుద్యోగి దీక్ష చేస్తుంటే కనీసం ఒక ప్రభుత్వ పెద్దలు, ఒక మినిస్టర్లు రావాలి. ఈ నుంచి డెలిగేషన్ పోయేటప్పుడు ఎవరు పోతారు? ఒక ప్రొఫెసర్లు పోతారు, విద్యావేత్తలు పోతారు. ఎవరు లేకుండా వానికి తెలిసిన వాడిని రా అని కారు ఎక్కించుకొని ఆర్టీసీ బస్ స్టాప్ లాగా కానీ వాడున్న ఎక్కించుకొని పోయినట్టు నీ ఇన్స్టిట్యూట్ కాడికి వస్తే ఎవడో కనిపించగానే ఎక్కించుకొని పోతారా? ఇదేనా అసలు మీకు సోయిందా? ప్రభుత్వం నడుపుకున్న విధానమేనా ఇది? కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా చెప్తున్నా, ఒకటి నిరుద్యోగులారా, మన పని అయిపోయింది. మనం బీఆర్ఎస్ తోటి ఎట్టయితే బెరగిసుకొని కబడ్డీ ఆడుకొని నువ్వా నేనా అని తెగదెంపులకు దిగినమో అట్టనే ఉంది. ఇవాళ అంత తెగిడిస్తే తప్ప ఈ కాంగ్రెస్ నుంచి మనకు కావాలనుకున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉద్యోగాలు పెరిగి డిసెంబర్లో జాబులు ఎగ్జామ్ పెట్టరు. గ్రూప్ 1లో 1:100 ఇవ్వరు. వాళ్ళు వ్యక్తిగత టార్గెట్లకు కూడా పోతున్నారు. వ్యక్తిగత టార్గెట్లకు దిగిర్రు. దానికి సజీవ సాక్ష్యం నేనే. నా ఫోన్ను ట్యాప్ చేసిర్రు, నా దాంట్లో ఉన్న డేటాను చౌర్యం చేస్తున్నారు. మీరు ఒక్కటి ఆలోచించుకోరి. ఎవడన్నా కనుక ఇక్కడ రాకుండా అన్నా ఏమైంది అన్నా రేపు గ్రూప్ 2 పోస్ట్పోన్ అవుతుందా అన్నా ఇది అవుతుందా అని అడుగుతుంటే ఒక్కొక్కరు స్టడీ హాల్ నుండి పిలుస్తుంటే ఇట్లా కూర్చొని రీల్స్ చూస్తుంటారు. ఒకరు జబర్దస్త్ చూస్తుంటాడు. అరే మీకు నిజంగా మీకు కూడా సిగ్గు లజ్జ మాన ఉండి మీకు కూడా ఉద్యోగాలు రావాలి. మా అమ్మయ్య పంపించిన డబ్బులు నా కింద 30 ఏళ్ళు వచ్చినాయి, నా కింద 40 ఏళ్ళు వచ్చినాయి, నా పిల్లల్ని వదిలిపెట్టి వచ్చినా, నా భర్తను వదిలిపెట్టి వచ్చినా, మేము 5 రూపాయల భోజనం చేస్తున్నాం, మాకు ఉద్యోగాలు రావాలి, మాకు గ్రూప్ 1 రావాలి, 1:100 ఇస్తే నాకు నా చిరు ఉద్యోగిని నేను బాగుపడతా అనుకునేటోళ్ళు గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు సిగ్గులజ్జ ఉండాలి. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటోడు ఇంకా నాకు పెళ్లి కాలేదు, ఇంకా నాకేం కాలేదు, ఈ ఉద్యోగాలకు వచ్చిన కాంగ్రెస్ వాడు మోసం చేస్తున్నాను చాయ్ బండ్లు అనుడు కాదు. ఖచ్చితంగా 4వ తారీఖు రావాలి. ఏదో ఒకటి తెలుసుకుందాం. అయితే అటు అయితే ఇటు జిల్లాలలో ఉన్న వాళ్ళందరూ కదలాలి. రేపు ఈ రోజు నుంచి ఈ గడియ నుంచి సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ పెట్టండి. ఏ నిర్బంధాలకు కూడా భయపడొద్దు. వాళ్ళ కళ్ళు కప్పి రావాల్సిందే. ఇచ్చిన పిలుపుని సక్సెస్ చేసుకుంటే తప్ప మనము విజయానికి పోము. లేకుండా కాంగ్రెస్ వాడు మనల్ని చులకన చూస్తున్నాడు. ఆ చులకనలో వాని లత్కోర్ మాటలలో మనం బలి కావాల్సిందే.